ఓకే. సో ఒక్కసారి మళ్ళీ చూడండి మనకి పవర్ బి ఆర్కిటెక్చర్. సో మనం డేటా తెచ్చుకున్నాం, ఫస్ట్ డేటా తెచ్చుకున్నాం, పవర్ క్వెరీ చేసేసి డేటా తెచ్చుకున్నాము, ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ చేసాం, తర్వాత డేటాని పవర్ పివోట్లో లోడ్ చేసాం, రైట్. సో పవర్ పివోట్లో మనం చేసాం 2 యాక్టివిటీస్ చేసాం. సో డేటా మోడలింగ్, డేటా ఎన్హాన్స్మెంట్, డాక్స్ లాంగ్వేజ్ రాసేసి మనం కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేసాం పవర్ పివోట్లో. సో పవర్ పివోట్ నుంచి అవుట్పుట్ డేటా సెట్ అనమాట, డేటా సెట్. సో ఆన్ టాప్ ఆఫ్ డేటా సెట్ మనం డేటా సెట్ మీద మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం అనమాట. సో పవర్ వ్యూ చేసేసి మనం ఆన్ టాప్ ఆఫ్ డేటా సెట్ మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో మనం ఈరోజు అంతా డిస్కస్ చేసేది థర్డ్ మాడ్యూల్ పవర్ వ్యూ. సో ఇందులో మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఒక ఇమేజ్ చూడండి. సో డేటా ప్రిపరేషన్ చేసాం, డేటా మోడలింగ్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ డేటా విజువలైజేషన్ అనమాట. సో డేటాని విజువల్ ఫార్మాట్ లో చూపిస్తాం అనమాట. ఓకే, రైట్. సో నేను పవర్ బి డెస్క్టాప్ ఓపెన్ చేస్తున్నాను. సో విజువల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో మనం డేటా ప్రిపరేషన్ అంతా ఒకటైతే, సో విజువల్ ఫార్మాట్ చూపించడం అనేది మెయిన్. సో డేటా ప్రిపరేషన్ అంతా బ్యాక్ అండ్ వర్క్ అనమాట మనం. సో కస్టమర్కి మనకి ఎండ్ యూజర్ చూసేది ఏంటంటే విజువల్ చూస్తారు అనమాట అసలు వాళ్ళు. సో రిపోర్ట్ ఏంటి, సో ఎలాంటి టైప్ ఆఫ్ మనం చార్ట్ యూజ్ చేసాం, సో దాని నుంచి వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవుతుందా లేదా, సో అవి మనం ఏ చార్ట్ అయితే బెటర్, సో ఇవన్నీ మనం పవర్ వ్యూలో డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు కాఫీ డేకి వెళ్ళారనుకోండి, మీకు కప్పులో కాఫీ ఇచ్చిన తర్వాత పైన ఒక సింబల్ ఇస్తారనమాట, ఒక లవ్ సింబల్ కానీ లేకపోతే ఒక ట్రీ సింబల్ కానీ. ఓకే, అంటే కొద్దిగా విజువల్స్ పరంగా అంటే చూడడంగా అట్రాక్ట్ అయ్యేటట్లు ఉంటుంది అనమాట. మీరు కాఫీ షాప్కి వెళ్తే చూడండి ఒకసారి ఎలా ఉంటుంది ఇది. సో మీకు కాఫీ డేలో కాఫీ చూస్తే చూడండి, ఇది ఒక పర్టికులర్ విజువల్ లాగా పెడతారన్నమాట పైన, ఒక ఇంపాక్ట్ అంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి. చూడండి ఒక విజువల్ లాగా. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కస్టమర్ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతాడు అనమాట. సో ఈ రకంగా ఒక పర్టికులర్ విజువల్ ఫార్మాట్ లో, అంటే ఒక పర్టికులర్ గా వాళ్ళ బ్రాండింగ్ తగ్గట్టు వాళ్ళు ఒక విజువల్ లాగా పెడతారన్నమాట ఇట్లా. ఓకే, సో విజువలైజేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఎస్పెషల్ గా డేటా ఫీల్డ్ లో, సో మనం డేటా ప్రిపరేషన్ అంత ఇంపార్టెంట్, డేటా విజువలైజేషన్ అనేది అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. సో డేటా విజువలైజేషన్ చూద్దాం ఈరోజు నుంచి. ఓకే, సో నేను పవర్ బి డెస్క్టాప్ ఓపెన్ చేశాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏదైనా మాడ్యూల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ అనమాట. ఫస్ట్ ఇంటర్ఫేస్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి చూడండి. ఓకే, ఫస్ట్ చూడండి ఇక్కడ. సో ఇది ఒక డమ్మీ డేటా తీసుకొని వస్తాను. ఫస్ట్ మీరు డేటా ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, ఎక్సెల్. సో ఏదో ఒక డమ్మీ డేటా. సో డిపార్ట్మెంట్. ఓకే, సో ఎంప్లాయీ టేబుల్ నేను లోడ్ చేస్తున్నాను. ఓకే, ఓకే లోడ్. సో ఇదంతా డేటా తెచ్చుకోవడం కోసం స్టార్టింగ్ ఆప్షన్స్ అన్ని. ఓకే, చూద్దాం. సో డేటా లోడ్ అవుతుంది. సో డేటా లోడ్ అయింది చూడండి. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ చూడండి. సో మనకు పవర్ వ్యూ అంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట ఇక్కడ. సో ఇది మనకి ఇది ఉంది కదా చార్ట్. సో పవర్ వ్యూలోకి వెళ్ళాలంటే మీరు ఇది క్లిక్ చేస్తారనమాట. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఈ రెండు పవర్ పివోట్ రిలేటెడ్. సో ఇదేమో మనకి డేటా వ్యూ, ఇదోసరికి రిలేషన్షిప్ వ్యూ మోడలింగ్ చేయడానికి. సో ఫస్ట్ చూడండి, అక్కడ మీరు ఇక్కడ మౌస్ ఇక్కడ హోవర్ చేస్తే రిపోర్ట్ అని కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి రిపోర్ట్ వ్యూ అంటాం, దీన్ని పవర్ వ్యూ. ఓకే, రిపోర్ట్ వ్యూ అంటాం అనమాట. దీన్ని పవర్ వ్యూ అంటాం, పవర్ వ్యూ మాడ్యూల్. ఓకే, సో ఇంటర్ఫేస్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ చూడండి మీరు, ఫీల్డ్స్ సెక్షన్ ఉంది కదా. ఫీల్డ్ సెక్షన్ అంటే ఏంటంటే మనం ఏదైతే టేబుల్స్ లోడ్ చేసామో ఆ టేబుల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఆ టేబుల్స్ లో ఉన్న కాలం నేమ్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఫీల్డ్ సెక్షన్ లో.
ఓకే. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ చూడండి విజువలైజేషన్స్ అని ఉంది. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. బార్ చార్ట్, పై చార్ట్, డోనట్ చార్ట్, ట్రీ మ్యాప్, ఓకే, కేపీఐస్, నెక్స్ట్ ఫిల్టర్, స్లైసర్స్, లైన్ చార్ట్. సో ఎవ్రీథింగ్ అన్నమాట. సో మనకి ఆ విజువల్స్ ఏ విజువల్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. దాని తగ్గట్టు మనం డేటా లోడ్ చేస్తాం అన్నమాట అందులో. సో ఆ విజువల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ విజువల్స్ తీసుకున్న తర్వాత ఇదంతా ఫార్మాటింగ్ కోసం అన్నమాట. విజువలైజేషన్స్ లో ఫార్మాటింగ్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫిల్టర్స్ అని చెప్పేసింది. మనకి ఫిల్టర్స్ చేయొచ్చు అనమాట. మన విజువల్స్ ని ఫిల్టర్ చేయొచ్చు. సో మనకి నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది, ఫిల్టర్స్ ఎలా చేస్తాం అనేది అదొక కాన్సెప్ట్. ఓకే. సో ఇక్కడ ఫిల్టర్స్ పెయిన్ అనమాట. ఇదంతా ఫిల్టర్స్ పెయిన్. ఇక్కడ మన విజువల్స్ ని ఫిల్టర్ చేయడానికి ఈ ఫిల్టర్స్ పెయిన్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ సెంటర్ లో ఉంది కదా వైట్ స్పేస్, ఇది రిపోర్ట్ క్యాన్వాస్ అంటాం అనమాట. రిపోర్ట్ క్యాన్వాస్. సో ఇక్కడ మనం విజువల్స్ ఇక్కడ ఈ రిపోర్ట్ క్యాన్వాస్ లో మనం విజువల్స్ అన్ని క్రియేట్ చేస్తాం అనమాట. రిపోర్ట్ క్యాన్వాస్ లో రిపోర్ట్ క్యాన్వాస్. సో టాప్ లో చూడండి రిబ్బన్ అనమాట. సో పవర్ వ్యూ రిబ్బన్. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ ఆప్షన్స్ యూజ్ చేసేసి మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి. సో ఇవన్నీ వ్యూస్ అనమాట. సో ఇది మోడలింగ్ వ్యూ, డేటా వ్యూ, పవర్ వ్యూ. సో మనం పవర్ వ్యూ యూజ్ చేసేసి విజువల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. కింద చూడండి ఇక్కడ పేజ్ 1, పేజ్ 2 మనకి ఎక్సెల్ ఎలా అయితే షీట్ 1, షీట్ 2, షీట్ 3 అలా ఓపెన్ అవుతుందో ఇట్లా పేజ్ 1, పేజ్ 2 అలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇట్లా పేజ్ 1 లో మీరు మల్టిపుల్ విజువల్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. అట్లా మీరు ఒకవేళ ఈ స్పేస్ సరిపోవాలంటే పేజ్ 2 క్లిక్ చేస్తే పేజ్ 2 ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు విజువల్స్ క్రియేట్ చేయొచ్చు. పేజ్ 3 మీ ఇష్టం అనమాట. అట్లా మీ ఇష్టం ఎన్ని విజువల్స్ అని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విజువల్ క్రియేట్ చేద్దాం. సింపుల్ ఒక విజువల్. సో ఎంప్లాయీ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ. సో డేటా లేబుల్ అంటాం. ఇంకొక విజువల్ క్రియేట్ చేస్తాం. సో దీన్ని ఒక విజువల్ అంటాం అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒక విజువల్ అంటాం. ఓకే. ఒక విజువల్. నెక్స్ట్ ఇంకొక విజువల్ క్రియేట్ చేస్తాం. సో దీన్ని ఏమంటాం అంటే టైల్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం డేటా మొత్తం లోడ్ చేసిన తర్వాత విజువల్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ బాక్స్ లో కనిపిస్తుంది కదా మనకి. సో దీన్ని ఏమంటాం అంటే టైల్ అంటాం అనమాట. ఇంకా డేటా లోడ్ చేయలేదు దీన్ని. ఒక టైల్ అంటాం అనమాట దీన్ని. సో టైల్ లో డేటా లోడ్ చేస్తే విజువల్ అయిపోతుంది. సో డేటా లోడ్ చేస్తాం. డిపార్ట్మెంట్ వైజ్ సాలరీ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ సాలరీ. సో ఇది ఒక విజువల్. ఓకే. సో అర్థమైంది కదా. ఓకే. సో చూడండి దీన్ని ఏమో టైల్ అంటాం అనమాట. కనుక మనం డేటా లోడ్ చేయలేదు, జస్ట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని ఒక టైల్ అంటాం. టైల్లో డేటా లోడ్ చేస్తే ఏమవుతుందంటే విజువల్ అయిపోతుంది. దీన్ని ఒక విజువల్ అంటాం. సో బార్ చార్ట్ దీన్ని ఒక విజువల్ అంటాం. దీన్ని ఒక విజువల్ అంటాం. ఓకే. సో పేజ్ లో ఏంటంటే పేజ్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ విజువల్స్ ఇన్ వన్ పేజ్ అనమాట. సో మల్టిపుల్ విజువల్స్ ఇందులో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు అనమాట. సో ఈ మొత్తం అన్ని విజువల్స్ కలిపి ఒక పేజ్ అంటాం అనమాట. ఓకే. రిపోర్ట్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ పేజెస్. సో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 మొత్తం ఇదంతా కలిపి ఒక రిపోర్ట్ అంటాం అనమాట. అర్థమైందా డిఫరెన్స్. సో దీన్ని ఫస్ట్ టైల్ అంటాం. డేటా ఏం లోడ్ చేయకముందు టైల్ అంటాం. సో డేటా లోడ్ చేసిన తర్వాత దాన్ని ఒక విజువల్ అంటాం. ఇది ఒక విజువల్. ఓకే. సేల్స్ బై డిపార్ట్మెంట్ అనేది ఒక విజువల్. సేల్స్ బై ఎంప్లాయీ నేమ్ అనేది ఒక విజువల్. ఓకే. ఇంకొక మీరు రిపోర్ట్ క్రియేట్ చేస్తే ఒక విజువల్. ఓకే. సో ఈ విజువల్స్ అన్ని కలిపి ఒక పేజ్ అంటాం అనమాట. పేజ్ 1 ఒక పేజ్ అంటాం. అంటే షీట్ 1 అనుకోండి. ఎక్సెల్ మీరు షీట్ 1 అనుకోండి. షీట్ ఎక్సెల్ లో అంటే మనకి ఎక్సెల్ షీట్ వేరు, ఎక్సెల్ వర్క్ బుక్ వేరు. వర్క్ బుక్ అంటే ఏంటంటే మొత్తం కంబైన్ అనమాట. సో అంతా కలిపి అన్ని షీట్స్ కలిపి ఒక ఎక్సెల్ వర్క్ బుక్ అంటాం. ఓకే. సో ఇది ఇప్పుడు రిపోర్ట్ అంటే ఏంటంటే ఈ పేజెస్ అన్ని కలిపి ఒక రిపోర్ట్ అంటాం అనమాట. సో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అన్ని కలిపి ఒక రిపోర్ట్ అంటాం. సేమ్ ఎక్సెల్ లాగా అనమాట. ఓకే. ఎక్సెల్ ఓపెన్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ ఇది ఒక షీట్ అనమాట. థిరిటికల్ అనేది ఒక షీట్. ఇప్పుడు థిరిటికల్ అనేది ఒక టేబుల్. అంటే ఇది ఒక విజువల్, ఇది ఒక విజువల్. అంటే ఒక షీట్ లో మల్టిపుల్ విజువల్స్ ని కలిపి ఒక షీట్ అంటాం.
షీట్ 1 అంటాం. ఓకే. అలా మనకి మల్టిపుల్ షీట్స్ ఉండొచ్చు. షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ 5. ఓకే. సో ఈ మొత్తం షీట్ అంతా కలిపి ఒక ఎక్సెల్ వర్క్ బుక్ అంటాం. ఈ మొత్తం ఎక్సెల్ మొత్తాన్ని కలిపి ఒక ఎక్సెల్ వర్క్ బుక్ అంటాం. అలానే పవర్ వ్యూలో వచ్చేసరికి ఏంటంటే పేజెస్ అన్ని కలిపి ఒక రిపోర్ట్ అంటాం అనమాట. రిపోర్ట్ అంటే అన్ని పేజెస్ వస్తాయి అనమాట. క్లియర్ కదా? సో అది డెఫినేషన్స్ అనమాట, కొన్ని డెఫినేషన్స్ అవి. సో టైల్, విజువల్, ఓకే, కాంబినేషన్ ఆఫ్ విజువల్స్ వచ్చేసరికి ఒక పేజ్ అంటాం. పేజ్ లో మల్టిపుల్ విజువల్స్ ఉంటాయి. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ పేజెస్ ఒక రిపోర్ట్ అంటాం అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి ఇంకా ఓకే. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఆప్షన్స్ పైన ఏమున్నాయి. సో డేటా ఫస్ట్ చూడండి, హోమ్ లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి. డేటా అంటే మనం డేటా తెచ్చుకోవడానికి. సో మీకు తెలుసు డేటా ఎలా తెచ్చుకోవాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి సోర్స్ కి. సో మనం చూసాం అనమాట, పవర్ క్వరీలో ఉంది, పవర్ పివోట్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ పవర్ వ్యూలో కూడా ఉంటుంది అన్నమాట డేటా ఆప్షన్. సో చూడండి ఇక్కడ క్వైరీస్ అంటే మనకి పవర్ పివోట్ లో పవర్ క్వరీలోకి వెళ్ళడానికి అనమాట. ట్రాన్స్ఫార్మ్ డేటా, రిఫ్రెష్. మనకి పవర్ క్వరీలోకి వెళ్ళాలంటే ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ చూడండి క్యాలిక్యులేషన్స్. మన క్యాలిక్యులేషన్స్ చూసాం. న్యూ మెజర్ ఎలా క్రియేట్ చేస్తాం, క్విక్ మెజర్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం చూసాం ఆల్రెడీ. డాక్స్ లో మనం చూసాం ఆల్రెడీ. ఓకే. సో ఎక్స్ట్రా మీకు ఏముందంటే ఇదన్నమాట, న్యూ విజువల్. సో టెక్స్ట్ బాక్స్, మోర్ విజువల్స్. అంటే మనకి మెయిన్ గా ఏంటంటే కొత్తగా వచ్చిన సెక్షన్ ఏంటంటే పవర్ వ్యూలో ఇన్సర్ట్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చింది అనమాట. ఇన్సర్ట్ అంటే ఇందులో మన విజువల్స్ ఉంటాయి అనమాట. సో పవర్ వ్యూ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే విజువల్స్ క్రియేట్ చేయడం. సో రిమైనింగ్ ఆప్షన్స్ అని మనం ఆల్రెడీ చూసాం. ఓన్లీ ఒక కొత్త ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ అనే ఆప్షన్ కొత్త ఆప్షన్ పవర్ వ్యూలో. చూడండి సేమ్ ఇన్సర్ట్ ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో, ఇక్కడ ఇన్సర్ట్ లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో, న్యూ విజువల్, టెక్స్ట్ బాక్స్, మోర్ విజువల్స్, సేమ్ ఇదే ఇన్సర్ట్ సపరేట్ సెక్షన్ లాగా ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి న్యూ విజువల్, మోర్ విజువల్స్, న్యూ పేజ్. కొత్త పేజ్ కావాలంటే ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ మనం చూద్దాం. నెక్స్ట్ మోడలింగ్. సో మోడలింగ్ లో సరికి చూడండి సేమ్ ఇదే మనకి డేటా మోడలింగ్ లో మనకి డాక్స్ లో ఉన్నాయి చూసారా, న్యూ మెజర్, క్విక్ మెజర్, న్యూ కాలమ్, న్యూ టేబుల్ ఆల్రెడీ మనం చూసాం. ఓకే. సో మేనేజర్ రోల్స్, వ్యూస్ మనం ఆల్రెడీ చూసాం. సో ఇదంతా Q&A హెల్ప్ లో ఉంటుంది అన్నమాట. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అన్నమాట. సో కొత్తగా ఏం లేవు ఇందులో. సో వ్యూలో చూడండి ఇక్కడ మనకి పీపీటీ ఓపెన్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు లేదా, పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో. సో వ్యూ అనమాట ఎలా ఉండాలి మీకు అంటే, సో మీకు వ్యూ అనేది ఎలా ఉండాలి చూడండి. వ్యూ దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వ్యూ అనేది అంటే ఒక థీమ్ లాగా అనుకోండి. అసలు మన ఈ వ్యూ మన బెస్ట్ వ్యూ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇందులో. ఓకే. నెక్స్ట్ పేజ్ వ్యూ, ఇవన్నీ వ్యూకి అనమాట. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్. సో మెయిన్గా ఏంటంటే పవర్ వ్యూ ఫోకస్ ఆన్ డేటా విజువలైజేషన్స్, రిపోర్టింగ్ అన్నమాట, రిపోర్ట్స్ క్రియేట్ చేయడం. ఓకే, చూద్దాం. సో ఇదంతా ఇప్పుడు పవర్ వ్యూ గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది. జస్ట్ పవర్ వ్యూ అంటే ఏంటి, సో ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో డేటా విజువలైజేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం డేటా చూపించేది ఒక ఎత్తు ఎక్సెల్లో, సో రిపోర్టింగ్ అంతా క్రియేట్ చేసేది ఒకటి అనమాట. సో చాలా ఇంపార్టెంట్ డేటా విజువలైజేషన్స్. ఓకే, రైట్. సో డేటా డిలీట్ చేస్తున్నాను. సో ఫ్రెష్ గా డేటా లోడ్ చేస్తాను ఒకటి. సో దీనికోసం మా శాంపుల్ సూపర్ స్టోర్ ఉంది కదా, డౌన్లోడ్ చేద్దాం మనం ఒకసారి ఫైల్. శాంపుల్ సూపర్ స్టోర్ డేటా సెట్ డౌన్లోడ్. సో ఇంటరాక్షన్ అంటే ఏంటంటే ఇంటరాక్షన్ గా ఉండాలి, సెషన్ ఇంటరాక్టివ్ గా ఉండాలంటారు. ఇంటరాక్షన్ అంటే ఏంది, ఇక ఒక డెఫినేషన్ ఏం చెప్తారా మీకు తెలిసింది. ఇంటరాక్షన్, ఇంటరాక్టివిటీ అంటారు కదా, అంటే ఏంది డెఫినేషన్. సో పవర్ బి యొక్క ఒక ఫీచర్ ఏంటంటే, పవర్ బిలో కాదు ఎనీ రిపోర్టింగ్ టూల్ ఒక ఫీచర్ ఏంటంటే ఆల్ రిపోర్ట్స్ ఆర్ ఇంటరాక్టివ్ టు ఈచ్ అదర్. సో రిపోర్ట్స్ అనేది ఇంటరాక్టివ్ అనమాట. అంటే ఏంటి మీకు ఏమన్నా డెఫినేషన్, ఇంటరాక్షన్ అంటే ఏంది అసలు మామూలుగా డెఫినేషన్ అంటే జనరల్ గా ఇంటరాక్షన్ అంటే ఏంటి. సో శాంపుల్ సూపర్ స్టోర్ డేటా డౌన్లోడ్ చేశాను. ఓకే, సో ఇందులో మనకు డేటా ఉంది కదా, ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే,
ఇది మన డేటా. ఓకే. సో ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, షిప్ డేట్, షిప్మెంట్ మోడ్, కస్టమర్ నేమ్, సెగ్మెంట్. ఓకే. సో మనకు సెగ్మెంట్ ఉంది ఇక్కడ, ఇందులో కన్జ్యూమర్, కార్పొరేట్, హోమ్ ఆఫీస్, సిటీ, కంట్రీ, స్టేట్, రీజియన్ ఉంది, సౌత్ వెస్ట్ అట్లా రీజియన్ ఉంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఐడి, కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్, సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంట్, ప్రాఫిట్. ఇలా మనకి డేటా ఉందన్నమాట. అంటే ఒక అమెజాన్ లాంటి కంపెనీలో ట్రాన్సాక్షన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. సో ఎప్పుడు ఆర్డర్ అయింది, ఎప్పుడు షిప్మెంట్ అయింది, షిప్మెంట్ మోడ్ ఏంది, స్టాండర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్, సో ఫస్ట్ క్లాస్, ఇలా షిప్మెంట్ మోడ్, కస్టమర్ నేమ్ ఏంటి, సెగ్మెంట్, కంట్రీ, సిటీ, స్టేట్, సో కస్టమర్ అడ్రస్ అన్నమాట ఇదంతా. సో రీజన్ ఏంటి, ప్రొడక్ట్ ఐడి, కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్ ఏంటి. అలానే కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, సేల్స్ ఎంత, క్వాంటిటీ ఎంత, డిస్కౌంట్ ఎంత, ప్రాఫిట్ ఎంత. సో ఈ డేటా నేను లోడ్ చేస్తున్నాను చూడండి. సో పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇంటరాక్షన్ అంటే ఏంటంటే మనకి, సో సెషన్ ఇంటరాక్టివ్ గా ఉండాలంట. అంటే ఏంటంటే ఇప్పుడు అతను ఎవరైనా, ఇప్పుడు మీరు ఎవరైతే ట్రైనింగ్ చెప్తున్నారో అతను ఏమైనా క్వశ్చన్ అడిగినా కానీ, సో మీ నుంచి రెస్పాండ్, అట్లా పార్టిసిపెంట్ నుంచి రెస్పాండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు సెషన్ అనేది ఇంటరాక్టివ్ ఉన్నట్లు అనమాట. అంటే సో మీరు ఏమన్నా క్వశ్చన్ అడిగితే, అంటే ట్రైనర్ ఏమన్నా క్వశ్చన్ అడిగారు అనుకోండి, పార్టిసిపెంట్స్ నుంచి ఏదైనా రెస్పాండ్ రెస్పాన్స్ అవుతాం. వచ్చితే అప్పుడు ఇంటరాక్షన్ గా ఉంది, సెషన్ బాగుంది, ఇంటరాక్టివ్ గా ఉంది అంటారు అనమాట. ఓకే. సో మనకి ఏదైనా రిపోర్టింగ్ టూల్ తీసుకోండి, అలా అంటే ట్రెడిషనల్ మనకి సెల్ఫ్ సర్వీస్ టూల్స్ ఉన్నాయి కదా, అంటే పవర్ బిఐ కానీ, క్లిక్ వ్యూ కానీ, క్లిక్ సెన్స్ కానీ, ట్యాబ్లు కానీ. సో ఈ రిపోర్టింగ్ టూల్స్ అన్నిటిలో మనకి రిపోర్ట్స్ అనేవి ఇంటరాక్టివ్ అనమాట. ఇంటరాక్టివ్ టు ఈచ్ అదర్. చూద్దామా ఇంటరాక్టివ్ టు ఈచ్ అదర్ అంటే డెఫినేషన్. ఓకే. సో డేటా లోడ్ చేస్తున్నాను చూడండి, ఎక్సెల్. ఓకే. సో ఒక మన డేటా ఎక్కడ ఉంది, పవర్ శాంపుల్స్, ఈ డేటా నేను లోడ్ చేస్తున్నాను. సో మీకు డేటా లోడ్ చేయాలంటే డైరెక్ట్గా ఎక్కడి నుంచి డేటా లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ కావాలంటే అప్పుడు పవర్ క్యూలోకి వెళ్ళేసి డేటా లోడ్ చేస్తారు. నాకు డేటా పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే, సో మీరు డైరెక్ట్ గా పవర్ వ్యూలో నుంచి డేటా లోడ్ చేసుకోవచ్చు. సో ఆర్డర్స్ టేబుల్ డేటా లోడ్ చేస్తున్నాను. ఓకే. చూడండి, సింపుల్ గా కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేద్దాం. సింపుల్ రిపోర్ట్స్. ఓకే. సో ఒక బార్ చార్ట్ తీసుకుంటున్నాను. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. సో ఇవన్నీ మనం చూద్దాం ఎలా రిపోర్ట్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ 2-3 days లో మనం ఇందులో మొత్తం చూస్తాం అనమాట. సో ప్రతి చార్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకున్నాను. డేటా లేబుల్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ డేటా కనిపిస్తుంది, నెంబర్ ఎంత అనేది. ఓకే, రైట్. నెక్స్ట్ డోనట్ చార్ట్ తీసుకుంటున్నాను. ఓకే. రీజియన్ వైజ్ సేల్స్, రీజియన్ సేల్స్. ఓకే. నెక్స్ట్ ఒక టేబుల్ తీసుకుంటున్నాను. సేమ్ రీజియన్ వైజ్ సేల్స్ టేబుల్లో కూడా తీసుకుంటున్నాను. సేమ్ అదే రీజియన్ వైజ్ సేల్స్ టేబుల్లో కూడా తీసుకుంటున్నాను. ఓకే. రీజియన్ సేల్స్. సో సైజ్ పెంచుదాం కొద్దిగా. టెక్స్ట్ సైజ్ అక్కడ ఉందా. ఓకే. సో రీజియన్ వైజ్ సేల్స్. ఇంకొక లాస్ట్ క్రియేట్ చేద్దాం, కేటగిరీ వైజ్ సేల్స్. కేటగిరీ సేల్స్. ఓకే. చూడండి డేటా లేబుల్ ఆన్ చేస్తాం. సో ఇది మనం జస్ట్ సింపుల్ గా కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేసాం. ఓకే. ఇప్పుడు చూడండి, సో చెప్తున్నా కదా, ఎనీ రిపోర్టింగ్ టూల్, మీరు ఏదైనా రిపోర్టింగ్ టూల్ తీసుకుంటే సో మన విజువల్స్ అన్ని ఇంటరాక్టివ్ అనమాట. ఇంటరాక్టివ్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను, సో ఇక్కడ మనకి ఇట్లా రీజన్స్, డిఫరెంట్ రీజన్స్ డేటా ఉంది కదా. చూడండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ ఈస్ట్ రీజన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఓన్లీ ఈస్ట్. చూడండి మిగతా విజువల్స్ ఏమవుతుందో చూడండి. సో ఈస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో
సో ఏమైంది మిగతా విజువల్స్ అన్ని చూడండి ఇంటరాక్టివ్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఈస్ట్ అని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మిగతా విజువల్స్ కూడా ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఇంటరాక్టివ్ ఈచ్ అదర్ అన్నమాట. అంటే ఇక్కడ ఈస్ట్ సెలెక్ట్ చేస్తే ఈస్ట్ రిలేటెడ్ డేటా మాత్రం ఇక్కడ కనిపిస్తుంది మీకు. చూడండి ఇక్కడ ఓన్లీ ఈస్ట్ రిలేటెడ్ డేటా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు హైలైట్ అయింది ఇక్కడ ఏంటంటే సో ఇది ఈస్ట్ రిలేటెడ్ డేటా. సో బ్లూ కలర్ ఉందంటే ఈస్ట్ ఇక్కడ. చూడండి లెజెండ్స్ చూడండి అక్కడ. సో ఈస్ట్ రిలేటెడ్ డేటా హైలైట్ అయింది. అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో ఆ సెలెక్ట్ రిలేటెడ్ డేటా హైలైట్ అవుతుంది మీకు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌత్ సెలెక్ట్ చేయండి. చూడండి ఓన్లీ సౌత్ డేటా హైలైట్ అవుతుంది. అంటే మీరు ఏంటంటే ఇంటరాక్టివ్ అనమాట. సో ఒకదాన్ని మీరు దాన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మిగతా విజువల్స్ అన్ని ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేయండి మీరు. ఇదేం రీజియన్? వెస్ట్ రీజియన్. ఓకే. సో వెస్ట్ రీజియన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. మిగతా విజువల్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో వెస్ట్ రీజియన్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్ ఇక్కడ చూడండి ఓన్లీ వెస్ట్ రీజియన్ ఒక్కటే కనిపిస్తుంది. చూడండి. సో మిగతాయన్ని మనకి హైడ్ అయిపోయినాయి. హైడ్ మీన్స్ గ్రేడ్ అవుట్ అయిపోయాయి. ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ ఓన్లీ మనకి వెస్ట్ రీజియన్ సెల్స్ మాత్రమే హైలైట్ అవునాయి. మిగతా అన్ని మనకి గ్రేడ్ అవుట్ అయిపోయినాయి అన్నమాట. చూసారా? అబ్జర్వ్ చేసారా? సో ఇంటరాక్టివ్ ఈచ్ అదర్ అన్నమాట. మనకి ఏదైనా రిపోర్టింగ్ టూల్ తీసుకుంటే విజువలైజేషన్స్ అనేవి విజువల్స్ అన్ని ఇంటరాక్టివ్ టు ఈచ్ అదర్ అన్నమాట. ఓకే. సో మనకి పవర్ బిఐలో చూస్తే సో మనకి ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే పవర్ బిఐలో సో మనకి సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే విజువల్ ఇంటరాక్షన్స్. ఓకే. సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. మనకి పవర్ బిఐలో 3 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే హైలైట్. ఓకే. చూడండి ఇప్పుడు మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఆ రిలేటెడ్ డేటా హైలైట్ అవుతుంది. మిగతాదేమో హైలైట్ అవ్వట్లేదు. అంతే కదా మీనింగ్ ఇక్కడ. సో చూడండి ఇక్కడ సేల్స్ కూడా చూడండి ఇక్కడ మీరు చూస్తే కేటగిరీ టెక్నాలజీ సేల్స్ ఎంత వచ్చింది హైలైటెడ్. సో టోటల్ సేల్స్ 836 ఉన్నాయి. 836K ఉన్నాయి. సో హైలైటెడ్ అంటే హైలైటెడ్ అనేది వెస్ట్ రీజియన్ సేల్స్ వచ్చేసరికి 251 ఉన్నాయి. 251K. ఇది హైలైటెడ్ అన్నమాట ఇది. సో హైలైట్ విజువల్. మనం ఏదైనా ఫిల్టర్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే హైలైట్ అవుతాయి అన్నమాట. సో సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఫిల్టర్ అన్నమాట. ఫిల్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఓకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెస్ట్ రీజియన్ సెలెక్ట్ చేస్తే మిగతా అన్ని హైలైట్ అవుతున్నాయి ఇక్కడ. నాకేం కావాలంటే ఓన్లీ నాకు ఆ డేటా మాత్రం కనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒకవేళ వెస్ట్ రీజియన్ సెలెక్ట్ చేశాను అనుకోండి నాకు ఓన్లీ వెస్ట్ మాత్రం అనమాట. మిగతా హైలైట్ కాదు. మిగతా అసలు కంప్లీట్ వెళ్ళిపోవాలన్నమాట. చూడండి అది ఎలా చూస్తుంది. సో బై డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే మనకి విజువల్ ఇంటరాక్షన్ లో డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే హైలైట్ అన్నమాట. హైలైట్ అనేది బై డిఫాల్ట్ గా ఉంటుంది. సో మనం ఒకవేళ చేంజ్ చేయాలంటే సో దాన్ని కనుక ఒకవేళ మనం చేంజ్ చేయాలంటే ఆ హైలైట్ ని కాస్త ఫిల్టర్ లాగా చేంజ్ చేయాలంటే ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏదో నాకు విజువల్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు. ఓకే. సో ఇక్కడ మనకి ఫార్మాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. మీరు ఏ విజువల్ సెలెక్ట్ చేయకపోతే చూడండి మీరు ఏ విజువల్ సెలెక్ట్ చేయలేదు అనుకోండి ఇక్కడ. సో మీకు ఏ విజువల్ సెలెక్ట్ చేయకపోతే ఓకే ఆల్రెడీ విజువల్ సెలెక్ట్. సో మీరు ఏ విజువల్ సెలెక్ట్ చేయలేదు ఇప్పుడు. సో ఇక్కడ మీకు ఏం ఆప్షన్స్ రావన్నమాట. ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏమి రావు. హోమ్, ఇన్సర్ట్, మోడలింగ్, వ్యూ. ఈ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. మనకి డాక్స్ లో కూడా ఏంటంటే ఏదైనా కాలం సెలెక్ట్ చేయకపోతే బై డిఫాల్ట్ 3 సెక్షన్స్ కనిపిస్తాయి. ఒక ఏదైనా కాలం కనుక సెలెక్ట్ చేస్తే అప్పుడు మన కాలం టూల్స్ అని చెప్పేసి కొత్త సెక్షన్ యాడ్ అవుద్ది అనమాట. సో అలానే ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్ ఓన్లీ మనకి ఈ వ్యూస్ కనిపిస్తాయి. మీరు దాని విజువల్ సెలెక్ట్ చేశారంటే మనకు కొత్తగా 2 ఫీల్డ్స్ యాడ్ అవుతాయి అనమాట. 2 సెక్షన్స్ యాడ్ అవుతాయి. పైన చూడండి ఇప్పుడు ఒక విజువల్ సెలెక్ట్ చేశాను నేను ఇక్కడ. సో ఆటోమేటిక్ ఫార్మాట్ డేటా డ్రిల్ అని చెప్పేసి 2 విజువల్స్ మనకి 2 సెక్షన్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. ఏదైనా మీరు ఒక విజువల్ సెలెక్ట్ చేస్తే. ఓకే. ఇప్పుడు ఫార్మాట్ లోకి రండి. ఇక్కడ చూడండి ఎడిట్ ఇంటరాక్షన్స్. ఓకే. ఎడిట్ ఇంటరాక్షన్స్ చూడండి క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి మీకు ఒక సింబల్ కనిపిస్తుంది. కనుక అది లేకపోతే మీకు ఇక్కడ మీకు ఏం సింబల్స్ రావట్లేదు చూడండి ఇక్కడ. మీకు ఇక్కడ సింబల్స్ ఏమి రావట్లేదు. ఇక్కడ చూడండి. సో మీరు విజువల్ సెలెక్ట్ చేశారు. ఎడిట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఏం సింబల్స్ రావట్లేదు. సో ఇక్కడ ఏమైనా సింబల్స్ వస్తున్నాయి మీకు ఏమి రావట్లేదు. ఓకే. సో వన్స్ మీరు ఇక్కడ ఎడిట్ ఇంటరాక్షన్ మీద క్లిక్ చేస్తే కొన్ని సింబల్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ సింబల్స్. ఓకే. సింబల్స్ లో చూడండి ఇక్కడ. సో మనకి ఏమి ఉండాలా. సో మనకి ఇది వచ్చేసరికి చూడండి ఇక్కడ ఫిల్టర్ సింబల్ ఉంది. ఇది ఫిల్టర్ ఇంటరాక్షన్ అన్నమాట. చూడండి హైలైట్ అవుద్ది అనమాట. ఇది వచ్చేసరికి నన్ ఇంటరాక్షన్ అంటే ఇంటరాక్షన్ ఏమి ఉండదు అనమాట.
సో ఫస్ట్ చూడండి అన్నిటికీ నేను హైలైట్ పెడుతున్నాను. సో ఇక్కడ హైలైట్ ఇంట్రాక్షన్ పెడుతున్నాను. ఓకే. సో మనకి టేబుల్ వీకి హైలైట్ ఇంట్రాక్షన్ ఉంటదన్నమాట. హైలైట్ అనేది ఉండదు. టేబుల్‌కి హైలైట్ ఇంట్రాక్షన్ ఉండదు. ఓన్లీ ఫిల్టర్ ఉంటుంది. అందుకని ఇక్కడ హైలైట్ లేదన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే. ఇది మనం విజువల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీనికి కనబడదు ఇంట్రాక్షన్. సో ఇక్కడ చూడండి ఇక్కడ. హైలైట్ పెట్టాను. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి. సో టెక్నాలజీ సెలెక్ట్ చేశాను ఇక్కడ. సో టెక్నాలజీ సెలెక్ట్ చేస్తే ఏమవుద్దో చూడండి. సో హైలైట్ అవుతున్నాయన్నమాట. సో మన టెక్నాలజీ రిలేటెడ్ డేటా హైలైట్ అవుతుంది. ఓన్లీ టెక్నాలజీ రిలేటెడ్ డేటా హైలైట్ అవుతుంది. మిగతా అన్ని కొద్దిగా గ్రేడ్ అవుట్ అయిపోతాయి. సో మనకు హైలైట్ అయిందంటే మీనింగ్ ఏంటంటే టెక్నాలజీ రిలేటెడ్ డేటా. ఓకే. కొన్ని కేసెస్ ఇది మనకు ఓకే అవుద్ది కానీ మాక్సిమం కేసెస్ ఏంటంటే మనకి హైలైట్ అవ్వకూడదు. ఫిల్టర్ అవ్వాలి డేటా. ఓన్లీ ఇప్పుడు టెక్నాలజీ సెలెక్ట్ చేస్తే ఓన్లీ నాకు టెక్నాలజీ డేటా మాత్రం కనబడాలి. ఈ గ్రేడ్ అవుట్ అయిన చూస్తావా నాకు కనబడకూడదు. ఓకే. చూద్దామా? సో డూప్లికేట్ పేజ్ కొడుతున్నాను ఇది. సేమ్ ఇదే పేజ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదంతా హైలైట్. మనం చూసింది ఇక్కడ హైలైట్. హైలైట్‌కి ఏమవుతుందంటే ఇక్కడ ఏదైనా మీరు సెలెక్ట్ చేస్తే సో డేటా విజువల్స్ మిగతా విజువల్స్ ఏంటంటే హైలైట్ అవుతున్నాయి. ఓకే. అది ఫస్ట్ టైప్ ఆఫ్ విజువల్ అన్నమాట. ఫస్ట్ టైప్ ఆఫ్ విజువల్ ఇంటరాక్షన్. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఫిల్టర్ అన్నమాట. చూద్దాం ఫిల్టర్ ఎలా ఉంటుందో. సో మళ్ళీ సో బై డిఫాల్ట్‌గా మనకు చెప్పాను కదా! బై డిఫాల్ట్‌గా మనకి హైలైట్ ఇంటరాక్షన్ ఉంటుంది. మనం చేంజ్ చేయాలంటే ఏదైనా ఒక విజువల్ సెలెక్ట్ చేసుకొని సో ఫార్మాట్‌లోకెళ్ళేసి ఎడిట్ ఇంటరాక్షన్స్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి సింబల్స్ వస్తాయి. ఇక్కడ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఫిల్టర్ ఇక్కడ ఫిల్టర్ సో ఇక్కడ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం సెలెక్ట్ చేసిన విజువల్‌కి ఇక్కడ ఆప్షన్ కనబడదన్నమాట. సో మనం ఏదైతే విజువల్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఇంటరాక్షన్ కొడతామో ఆ విజువల్‌కి మాత్రం ఆప్షన్ రాదు. సో ఆ విజువల్ తప్పించి మిగతా అన్నిటికి వస్తదన్నమాట ఆప్షన్. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సో టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను. చూడండి ఏమవుతుందో. సో టెక్నాలజీ సెలెక్ట్ చేశాను ఇక్కడ. సో ఓన్లీ టెక్నాలజీ రిలేటెడ్ డేటా ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ హైలైట్ అవ్వట్లేదు చూడండి. సో ఓన్లీ మీకు టెక్నాలజీ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో అది మాత్రం ఇక్కడ హైలైట్ అదొక్కటే ఫిల్టర్ అయి చూపిస్తుంది మీకు. సో ఇక్కడ హైలైట్ మిగతా డేటా అసలు మీకు గ్రేడ్ అవుట్ అవ్వడం గాని అలా కనబడదన్నమాట. హైలైట్ ఫిల్టర్ అంటే. సో ఇక్కడ ఫిల్టర్ వచ్చేద్దన్నమాట డేటా మనకి. సో డేటా ఫిల్టర్ అయిపోయి మనకి డిస్‌ప్లే అవుతుంది. అక్కడ ఏందంటే డేటా మొత్తం కనిపిస్తుంది. కానీ రిలేటెడ్ డేటా అనేది హైలైట్ అవుతుందన్నమాట. ఓకే. అర్థమైందిగా డిఫరెన్స్ ఫిల్టర్‌కి, హైలైట్‌కి. సో నన్ను తీసుకుందాం. లాస్ట్ వచ్చేసరికి నన్ను. సేమ్ డూప్లికేట్ తీసుకుంటున్నాం. నన్ను అంటే ఏందంటే ఇంక అసలు మీకు ఏమి ఇంపాక్ట్ ఉండదన్నమాట దాని మీద. చూడండి ఇక్కడ. సో విజువల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మనం విజువల్ ఇంటరాక్షన్‌లోకెళ్ళాలి. ఫార్మాట్. సో ఎడిట్ ఇంటరాక్షన్స్. చూడండి ఇక్కడ. సో నన్ అన్నమాట ఇది. నన్, నన్, సో నన్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనం టెక్నాలజీ సెలెక్ట్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఓన్లీ టెక్నాలజీ సెలెక్ట్ చేశాను. సో టెక్నాలజీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏమి ఇంపాక్ట్ ఉండదన్నమాట. చూడండి ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉందా మనకి? ఏమి ఇంపాక్ట్ లేదు. సో ఒరిజినల్‌గా ఎలా ఉందో అంతే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌత్ రీజియన్ సెలెక్ట్ చేసాం మనం ఇక్కడ. చూడండి ఇక్కడ. వెస్ట్ రీజియన్ సెలెక్ట్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వెస్ట్ రీజియన్ సెలెక్ట్ చేశాను నేను ఇప్పుడు. ఓకే. ఓకే. ఇక్కడ మన ఇంటరాక్షన్ అనేది మార్చాలి ఇక్కడ. సో నన్ ఇంటరాక్షన్ పెట్టాలి. సో నన్. సో ఏమవుద్దంటే మనకి ఏమి ఫిల్టర్ అవ్వదన్నమాట. ఏమీ ఫిల్టర్ అవ్వదు చూడండి. ఎందుకంటే మనం ఫిల్టర్ ఇంటరాక్షన్ అనేది విజువల్ ఇంటరాక్షన్ నన్ను పెట్టాం. అంటే ఇంపాక్ట్ ఏమి ఉండదన్నమాట. ఇంటరాక్షన్ అనేది ఏమి ఉండదు. నన్ను అని పెడితే. అర్థమైందా? సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని సో మాక్సిమం ఏం చేస్తామంటే ఫిల్టర్ ఇంటరాక్షన్ పెడతాం అన్నమాట. ఫిల్టర్ ఇంటరాక్షన్. మనకి ఏదైనా సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ డేటా ఓన్లీ ఆ రిలేటెడ్ డేటా మాత్రం కనబడాలి. అలా మనం ఫిల్టర్ ఇంటరాక్షన్ పెట్టుకుంటాం. మాక్సిమం. సో హైలైట్ గాని నన్ను గాని ఎక్కువ ఇచ్చేయము. సో ఫిల్టర్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ పెట్టుకుంటాం. సో ఫిల్టర్ ఇంటరాక్షన్ అర్థమైంది కదా? సో సెలెక్ట్ చేసుకొని సో ఒక విజువల్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్‌లోకెళ్ళేసి ఎడిట్ ఇంటరాక్షన్‌లో ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటాం మనం ఇక్కడ. ఫిల్టర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సపోజ్ వెస్ట్ సెలెక్ట్ చేశాననుకోండి. నాకు ఓన్లీ వెస్ట్ రిలేటెడ్ డేటా మాత్రం కనిపిస్తది అంతా. ఓన్లీ వెస్ట్ రిలేటెడ్ డేటా. సో సెలెక్ట్ చేసి సెంట్రల్ రిలేటెడ్ డేటా మాత్రం కనిపిస్తుంది. అదే హైలైట్ అంటే ఆ రిలేటెడ్ డేటా హైలైట్ అవుద్ది. మిగతాదంతా గ్రేడ్ అవుట్ అవుద్దన్నమాట. సో మిగతాదంతా కొద్దిగా లైట్ కలర్‌లో కనిపిస్తది. ఓన్లీ దాని రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో సెంట్రల్ రీజియన్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో అదొక మాత్రం హైలైట్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి.
హైలైట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎడిట్ ఇంట్రాక్షన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఫిల్టర్ ఇది హైలైట్, ఇది హైలైట్. సో టేబుల్కి హైలైట్ అనేది ఉండదు. సో ఓకే హైలైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ సపోజ్ మీరు సౌత్ రీజన్ సెలెక్ట్ చేశారు. సేమ్ అవుతుందంటే మనకి ఫిల్టర్ అవుతుంది డేటా. సో మనకి ఆ సౌత్ రిలేటెడ్ డేటా హైలైట్ అవుద్ది, మిగతాదంతా లైట్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే టోటల్ సేల్స్ ఎన్ని ఉన్నాయి, సో టోటల్ మనకి సేల్స్ ఎన్ని ఉన్నాయి, అందులో మనకి సౌత్ రీజన్కి ఇంత సేల్స్ ఉన్నాయి 0. సో ఎంత మనకి సౌత్ రీజన్ సేల్స్ ఉన్నాయి అని అప్పుడు అలా చెప్పాల్సినప్పుడు హైలైట్ ఇంట్రాక్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో 3 types of interactions: highlight, filter and none. So 3 types of interactions. Visual interactions. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో ఇంట్రాక్షన్స్ లో? సో క్లియరా కాన్సెప్ట్ ఇది? ఓకే ఓకే. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఇది విజువల్ ఇంట్రాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫిల్టర్స్ అన్నమాట. సో మనకు చెప్పాను కదా అక్కడ ఫిల్టర్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది కదా, ఫిల్టర్స్ పెన్ అని. ఈ ఫిల్టర్స్ పెన్ అలా యూజ్ చేస్తాం. ఓకే రైట్, చూద్దాం. సో డిలీట్ చేస్తున్నాను, ఫ్రెష్గా క్రియేట్ చేద్దాం కొన్ని రిపోర్ట్స్ మళ్ళీ. ఓకే, సో కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేద్దాం. సో పై చార్ట్ తీసుకున్నాను, డోనట్ చార్ట్ వేరు, పై చార్ట్ వేరు. ఓకే, రీజన్ వైజ్ సేల్స్. సో రీజన్ వైజ్ సేల్స్. ఓకే, నెక్స్ట్ టైం తీసుకుందాం అంటే కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకుందాం. కేటగిరీ సేల్స్. ఓకే, సో నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. సెల్ఫ్ సర్వీస్ బిఏ టూల్స్ అంటే ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో మనకు విజువల్స్ క్రియేట్ చేయడానికి ఎలాంటి కోడింగ్ అవసరం లేదు, జస్ట్ డ్రాగ్ చేస్తాను, డ్రాప్ చేస్తాను. ఓకే, డేటా లేబుల్స్ ఆన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇలానే సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. ఓకే రైట్, డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాను. ఓకే, సో లాస్ట్ ఇది ఒక టేబుల్ తీసుకుంటాను ఇక్కడ. సో సేల్స్ రీజియన్ తీసుకున్నాం, సేల్స్ రీజియన్ తీసుకున్నాం. ఓకే, సో డేటా సైజ్ కొద్దిగా పెంచుతాను ఇక్కడ. సేల్స్ రీజియన్. ఓకే, ఓకే రైట్. సో ఇట్లా విజువల్స్ ఇంకొకటి ఇక్కడ 2 విజువల్స్ క్రియేట్ చేద్దాం. సెగ్మెంట్ వైజ్ సేల్స్ ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు ఒకటి, సో రీజియన్ సేల్స్. నెక్స్ట్ సెగ్మెంట్ వైజ్ సేల్స్ ఒకటి తీసుకుందాం. సెగ్మెంట్ సేల్స్. ఓకే, సో కార్డు తీసుకుంటున్నాను, కార్డు విజువల్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇది కార్డు విజువల్ అంటాం, ఇది లాస్ట్ అది. ఇంకా సో కార్డు విజువల్ తీసుకున్నాను. సో టోటల్ సేల్స్ అంతా చూస్తున్నాను.
టోటల్ సేల్స్ 2.30 మిలియన్ ఉంది. ఓకే, టోటల్ సేల్స్ గుర్తుపెట్టుకున్నామంటే 2.30 మిలియన్. సో అలానే ఇక్కడ కూడా కార్డ్ విజువల్ తీసుకుంటాం ఒకటి. టోటల్ సేల్స్, సో టోటల్ సేల్స్ అంతా 2.30 మిలియన్. ఓకే, రిపోర్ట్స్ కొన్ని క్రియేట్ చేశాను. రైట్. ఓకే రైట్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫిల్టర్స్ పైన ఎలా యూజ్ చేస్తాం. ఓకే, సో ఫిల్టర్స్ పైన చూడండి, ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. మనకి 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్. ఓకే, సెకండ్ వచ్చేసరికి ఫిల్టర్స్ ఆన్ పేజ్, ఆన్ దిస్ పేజ్, ఫిల్టర్స్ ఆన్ రిపోర్ట్. సో 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్. ఓకే, సో ఆల్రెడీ నేను చెప్పాను అందుకని డెఫినేషన్. విజువల్ అంటే ఏంటి, పేజ్ అంటే ఏంటి, రిపోర్ట్ అంటే ఏంటి. సో విజువల్ వచ్చేసరికి ఏంటంటే ఇండివిజువల్ ఇమేజ్ అనమాట. దీన్ని ఒక విజువల్ అంటాం. సేల్స్ బై రీజన్ ఒక విజువల్, సేల్స్ బై సబ్ కేటగిరీ ఒక విజువల్. సో ఒక ఇండివిజువల్ విజువల్ ని ఒక విజువల్ అంటాం. ఓకే, సో కాంబినేషన్ ఇదంతా కాంబినేషన్ కలిపి ఒక పేజ్ అంటాం అనమాట. సో పేజెస్ అన్ని కలిపి ఒక రిపోర్ట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఒకటి ఆన్ దిస్ విజువల్, ఆన్ దిస్ పేజ్, ఆన్ రిపోర్ట్. ఓకే, చూద్దాం. చూడండి, ఇక్కడ ఫిల్టర్స్ పెన్ లోకి వచ్చాయి. ఇక్కడ ఫిల్టర్స్ పెన్ కనిపిస్తుంది మీకు. సో ఫిల్టర్స్ పెన్ లో వచ్చేసరికి మనకి చూడండి, సో మనకి ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ కనిపిస్తుంది. రైట్, ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్, ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్. సో యాక్చువల్ 4 ఉంటుంది. ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్. ఓకే ఓకే రైట్, 3 నెల ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్. ఆల్ పేజెస్ అంటే రిపోర్ట్ అనమాట. సో ఫిల్టర్స్ ఆన్ రిపోర్ట్ అనొచ్చు, లేకపోతే దీన్ని ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్ అనొచ్చు. ఆల్ పేజెస్ అన్ని కలిపి రిపోర్ట్ అంటాం. ఓకే, సో మనకి బై డిఫాల్ట్ గా 2 కనిపిస్తాయి. ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ కనిపిస్తుంది. ఓకే, సో బయట క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఏమీ సెలెక్ట్ చేయలేదు, విజువల్ ఏమీ సెలెక్ట్ చేయలేదు. సో మనకి ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ కనిపిస్తుంది, ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ కనిపిస్తుంది. సెకండ్ ఫిల్టర్, థర్డ్ ఫిల్టర్ కనిపిస్తుంది. ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్, ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్. సో ఫస్ట్ ఏంటంటే ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ కనిపించట్లేదు. ఆప్షన్ కనబడాలంటే మనం ఏదైనా ఫిల్టర్ సెలెక్ట్, ఏదైనా ఒక విజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే విజువల్ బేసిస్ ఉంటుంది కాబట్టి అది ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్. ఆ ఫిల్టర్ అప్లై అవ్వాలంటే ఏదైనా ఒక ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ కనిపిస్తుంది.